నమస్తే అంకమరావు గారు. నమస్తే కిషోర్. అంకమరావు గారు, ఈరోజు మనం మాట్లాడాల్సిన మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఒక ప్రశ్న అయితే వస్తోంది. సిదిరి అప్పలరాజు అరెస్ట్ ఎప్పుడు? అతను ఇంకా ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో ఉన్నాడు. నేను ఎక్కడికి పారిపోలేదని కోర్టుకు చెబుతున్నాడు. మరి ఒక వ్యక్తిని దారుణంగా చంపేసినటువంటి కొడుకును తప్పించి వేరే వ్యక్తిని అందుట్లో ఇరికించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇంకా అరెస్ట్ కోసం తాత్సారం దేనికని చెప్పేసి ప్రశ్న. దాంతో పాటుగా బతికున్న వ్యక్తిని చచ్చిపోయాడని చెప్పేసి డెత్ సర్టిఫికెట్ తీసుకుని భూమి కొట్టేసే ప్రయత్నం చేసినటువంటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అరెస్ట్ ఎప్పుడు? వీళ్ళైతే కుటుంబ సమేతంగా తప్పించుకున్నారంటున్నారు. లేదు లేదు తప్పించుకోలేదు, మేము బయటే ఉన్నామని చెప్పేసి అటు నుంచి కూడా వస్తున్నాయి. తప్పించుకున్నాడో లేదనే అంశం కాసేపు పక్కన పెడదాం. మరి అంత ప్రయత్నం చేసినప్పుడు ఈ అరెస్ట్ ఎందుకు జరగట్లేదు, ఈ రెండు అరెస్ట్ ఎందుకు జరగట్లేదు అనేది అందరూ ప్రశ్నిస్తున్న అంశం. దాంతో పాటుగా ఈరోజు వార్తాపత్రికలు వచ్చిన మరో అంశం ఏంటంటే, భూమన కరుణాకర్ రెడ్డి గతంలోనే ఈనాం భూములు కొట్టేశాడని చెప్పేసి పెద్ద ఎత్తున పెద్ద అక్షరాలతో పేపర్లో వచ్చింది. సరే, అరెస్టుల సంగతి కూడా కాసేపు పక్కన పెడదాం. ముందు కొట్టేసిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి కూడా మీకు ఏం నొప్పి, ఇంతవరకు ఎందుకు అది ముందుకు కదలట్లేదు అనేది వస్తున్నటువంటి మరో ప్రశ్న. సో వీటికి ఏ సమాధానం చెప్తాయి? అధికారుల్లో లోపం ఉందా, లేదంటే పాలనా యంత్రాంగంలో పాలకుల్లో లోపం ఉందా? ఎందుకు ఇలా జరుగుతుందంట? ఇప్పుడు ముందుగా సిదిరి అప్పలరాజు గురించి చెప్పారు కాబట్టి, కొడుకు కంటే ఎక్కువ నేరం చేశాడు అతను. గమనించుకోవాల్సిన అంశం, కొడుకు కంటే ఎక్కువ నేరం చేశాడు అతను. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో 5 సంవత్సరాలు కొనసాగి ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చట్టాల గురించి, నియమ నిబంధనల గురించి అతను తెలియదు అనుకుంటే చాలా పొరపాటు. రెండవది, అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, అది ప్రేరేపితం కాదు, అది పెద్ద తీవ్రమైన నేరం కింద కూడా పరిగణించబడరు. కాకపోతే ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి శిక్ష అనేది పడుతుంది. మరి అలాంటి విషయాలు తెలిసిన తర్వాత కూడా తన కొడుకు చేసిన తప్పుని కొడుకును కాపాడుకోవడం కోసం అతను చేసిన ప్రయత్నం అనేది నిస్సందేహంగా క్షమార్హం కాదు. ముందుగా కొడుకు కంటే కూడా అతను పెద్ద నేరస్తుడిగానే మనం భావించాలి. మరి అలాంటి వ్యక్తి, ఇక్కడ మీరు అడిగారు ఇది ప్రభుత్వం వైఫల్యమా లేకపోతే అధికారుల వైఫల్యం అంటే, నిస్సందేహంగా ప్రభుత్వం వైఫల్యంగానే నేను భావిస్తాను. అధికారుల మీదకి నెట్టద్దు. ఎందుకంటే ఇదే అధికారులు 24 గంటల్లో విజయవాడలో జరిగినటువంటి సత్యవర్ధన్ అనే వ్యక్తి కిడ్నాప్ జరిగితే 24 గంటల్లో పట్టుకొచ్చారు విశాఖపట్నంలో ఉంటే. అలాగే చాలా విషయాల్లో మనకి కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. మద్యం కుంభకోణం కావచ్చు, తిరుమల తిరుపతి విషయం కావచ్చు, నెయ్యి కావచ్చు, పరకామణి విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఛేదించింది ఇదే పోలీసులు అన్న విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. మరి అక్కడ ఆ విధంగా అద్భుతంగా పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు నిర్లిప్తంగా ఉంటారు? ఒక్కసారి ఉంటే అలాంటి వాళ్ళని ఎందుకు కొనసాగిస్తున్నారు? మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమవుతుంది? వాళ్ళు కదా చూసుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు ఒక వ్యక్తి నేరం చేశాడని తెలిసిన తర్వాత అతన్ని 1000 కళ్ళతోటి చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఈ నేర విభాగాన్ని చూసుకునే అధిపతుల మీదే ఉంటుంది కదా. ఎలా పారిపోతారు? రాష్ట్రం వదిలిపెట్టో లేకపోతే ఇంకో ప్రాంతంలోకి ఎలా పారిపోతారు? నిస్సందేహంగా ఇది ప్రభుత్వ వైఫల్యంగానే నేను భావిస్తున్నా. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇది ఇప్పుడు మామూలుగా మనం చూస్తూనే ఉన్నాం, చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో ఇలాంటి విషయాల్లో చాలా ఉదాసీనంగా ఉంది. అంటే ప్రత్యర్థులకి, నేరం చేసిన వాళ్ళకి పదే పదే అవకాశాలు మాత్రం ఇస్తున్నారు. వాళ్ళు పారిపోయి న్యాయస్థానానికి వెళ్ళి న్యాయస్థానం వాళ్ళకి బెయిల్ ఇచ్చే విధంగా వీళ్ళు ఫ్రీ హ్యాండ్ అయితే ఇస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ విషయంలో ప్రభుత్వాన్ని మనం వెనకేసుకు రావాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. మరి వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది అధినేతలు మాత్రమే చెప్పాలి. ఇది ప్రజల దృష్టిలో మాత్రం ప్రభుత్వం పలచనవుతుందనే విషయాన్ని మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను కిషోర్. సిదిరి అప్పలరాజు విషయంలో నిజంగానే ప్రస్తుత ముఖ్యమంత్రి గారి గురించి అధికారంలో లేనప్పుడు శాసనసభ సాక్షిగా అతను మాట్లాడిన మాటలు ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హావభావాలు మనం చూసిన తర్వాత నిజంగా మనలాంటి వాళ్ళందరూ కూడా ఏమిటి ఈ స్థాయి నాయకుడిని, ఈ నాయకుడు ఈ విధంగా విమర్శిస్తున్నాడు, ఇది మంచి పద్ధతేనా, ఇలా పతనం ఇక్కడే ప్రారంభమైందని చెప్పి భావించా. నిజంగానే పతనం అయిపోయారు. అతను మరి అలాంటి నేరం చేసిన వ్యక్తి, నిజంగానే పలాస నియోజకవర్గంలో ఏ విధంగా దౌర్జన్యాలు, దురాగతాలు చేసినటువంటి వ్యక్తి, మరి అక్కడ వనరులను ఏ విధంగా దోచుకున్నటువంటి వ్యక్తి,
అలాగే అక్కడ సర్దార్ గౌతు లచ్చన్న గారి మనవరాలైనటువంటి గౌతు శిరీష గారిని ఏ విధంగా అతను 5 సంవత్సరాలు వేధించిన విషయం కూడా మనందరికీ తెలుసు. మరి అలాంటి వ్యక్తి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం అనేది ప్రభుత్వానికైతే, అది ఎవరు ఏ స్థాయిలో వాళ్ళైనా సరే అతన్ని ఈ విధంగా వదిలేయటం మాత్రం నిస్సందేహంగా ప్రభుత్వానికి తప్పు, ప్రభుత్వ వైఫల్యం అని చెప్పనైతే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఇక మీరు రెండో అంశం ఏదైతే తమ్మినేని సీతారాం గారు, ఆయన గతంలో మంత్రిగా పనిచేశాడు, పలు దఫాలుగా శాసనసభ్యుడిగా పనిచేశాడు. మరి ఆయన గతంలో శాసనసభ సభాపతిగా కూడా పనిచేశాడు. నిజంగానే సభాపతిగా పనిచేసిన వాళ్ళకి రాజ్యాంగంలో కావచ్చు, లేదా సభా నిర్వహణలో ఉన్నటువంటి విలువలు కావచ్చు, వాటి నియమ నిబంధనలు కావచ్చు, వాళ్ళకి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. మరి అలాంటి వ్యక్తి అయ్యుండి ఈరోజు మామూలుగా 4 కోట్ల విలువ చేసి 900 గజాల స్థలాన్ని మనిషి బ్రతికుండగానే చనిపోయాడని చెప్పని అధికారుల దగ్గర నుంచి ధృవీకరణ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించేసి ఆ 900 గజాలని అంటే 3 కోట్ల నుంచి 4 కోట్లు విలువ చేసే భూమిని తన వ్యక్తుల పేరు మీద రాయించుకున్న విధానం చూసిన తర్వాత, అలాగే వారసులు ఇక్కడ లేరు కాబట్టి ఒరిస్సా నుంచి ఒక మహిళను తీసుకొని వచ్చి వారసురాలుగా సృష్టించేసి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నాడని చెప్పని తెలుస్తున్న తర్వాత, దానికి సంబంధించి 8 మందిని అరెస్ట్ చేసిన తర్వాత దాంట్లో వీళ్ళు కూడా ముద్దాయిలుగా నేరానికి సంబంధించినటువంటి పత్రంలో పొందుపరిచిన తర్వాత కూడా ఇందాక నేను చెప్పినట్లు వాళ్ళు పారిపోయే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు అంటే మాత్రం నిస్సందేహంగా చాలా మంది పదే చెప్తున్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధంగా కొంతమంది చేస్తున్న మాట వాస్తవం అయినా కూడా అధికారులు కావచ్చు, కొంతమంది ఇప్పటికీ వాళ్ళ మీద ప్రేమ ఒలకబోస్తూ వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్న విధానం గురించి, చూస్తున్న విధానం గురించి కావచ్చు, చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యంగానైతే నేను చెప్పగలను. కారణం ఏంటంటే వాళ్ళ మీద నేరాలు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉండాల్సిన బాధ్యత వీళ్ళకైతే ఉంది కదా. అంతా వేరే కారులో వాళ్ళ సొంత వాహనాలు వదిలేసి, ఫోన్లు ఇక్కడ వదిలేసి వాళ్ళు వెళ్తున్నారు అంటే సేఫెస్ట్ ప్లేస్లోకి వెళ్తున్నట్టేగా. ఎందుకంటే ఇవన్నీ వదిలేసి వెళ్ళారు అంటే వాళ్ళకి ఆ సౌకర్యాలన్నీ వేరే సాట ఉన్నట్టే కదా. మరి అలాంటి వ్యక్తులు మరి ఎంత దూరాన్ని పారిపోగలరు, ఏ విధంగా పారిపోగలరు? వాళ్ళ మీద అభియోగాలు ఉన్నప్పుడు తనిఖీ చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీదే ఉంటుంది కదా. ఇంట్లోంచి బయటికి కదిలితే నిస్సందేహంగా కూడా దాన్ని ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని చెప్పని వాళ్ళు పరిశోధన చేయాలి కదా. అలా చేయటం లేదు అంటే ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అతను అన్నమాట ఒకసారి గుర్తు చేసుకోండి. చంద్రబాబు నాయుడు నీకున్న బ్లాక్ కమాండర్లను వదిలేసి ఒక్కసారి జనంలోకి రా, నిన్ను లేపేస్తా ఉన్నాడు. ఒక శాసనసభ సభాపతిగా ఉన్నటువంటి వ్యక్తి అమరావతిని గురించి ఎంత నీచంగా మాట్లాడాడు. ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత ఇప్పటి వరకు దాని గురించి చర్యలు తీసుకోకపోయినా ఇప్పుడు దీనికి సంబంధించి ఈ రోజు ఒక వ్యక్తి 900 గజాల స్థలాన్ని, అలాగే 3 నుంచి 4 కోట్ల విలువైన భూమిని అతను ఇంత అంటే ఏ విధంగా ఎంత మందిని తన అధిపాగ్యంలో పెట్టుకుంటే ఆ రిజిస్ట్రార్ సహకరించాడో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి వాళ్ళని దీంట్లో ముద్దాయిలుగా చేర్చి ఇతను కూడా ముద్దాయిగా ఉన్న తర్వాత కూడా ఈ కుటుంబాన్ని ఈ విధంగా వదిలేయటం అనేది మాత్రం నిస్సందేహంగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి మరోసారి నేను చెబుతున్నాను. ఇందులో ఎలాంటి మొహమాటం కూడా నేనైతే పట్టలేదు. ఇకపోతే అతను గతంలో శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తే కాకుండా శాసనసభాపతిగా చేశాడు కదా. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు పలనాటి పులిగా కీర్తించబడినటువంటి వ్యక్తి, దాదాపు అన్ని శాఖల మంత్రిగా పనిచేసేటువంటి వ్యక్తి. తను శాసనసభాపతిగా ఉండగా తనకు సంబంధించినటువంటి కార్యాలయంలో ప్రభుత్వానికి సంబంధించిన వస్తువులు కొన్ని ఉన్నాయి, ఫర్నిచర్ కావచ్చు, వివిధ వస్తువులు ఉన్నాయి. దాన్ని మీరు తీసుకెళ్ళండి అని స్వయంగా ఆయన ఉత్తరం రాసి ప్రభుత్వానికి పంపిస్తే, లేదంటే దాని ధర ఏంటో మాకు చెబితే విలువ కట్టేసి నేను డబ్బులు ఇస్తాను అని చెప్తే
దాన్ని మభ్యపెట్టి బయటికి రానియకుండా ఆయన ఏ విధంగా మానసికంగా క్షోభ పెట్టారో మనందరం గమనించుకోవాలి. అలాంటి వ్యక్తి ఆత్మహత్యకి కారణమయ్యారు, ఒక శాసనసభాపతిని. మరి ఈ రోజు ఇతను ఇంత చేసినా కూడా ఈ రోజు ఆ విధంగా అతను బయటకు వెళ్ళే అవకాశం కలగజేయటం అనేది ఒకసారి గమనించుకుంటే ఆ యొక్క పదవికి ఏ విధంగా కళంకం తెచ్చాడో మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇకపోతే మూడో వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. అతని గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత మంచిదేమో అని నా అభిప్రాయం. తిరుమల తిరుపతి కల్తీ నెయ్యి విషయంలో అతను ఉన్నాడు, టీటీఆర్ బాండ్ విషయాల్లో అతను ఉన్నాడు, పరకామణి చోరీ ఏదైతే రవికుమార్ ఉన్నాడో అతను వెనకమాల అతను ఉన్నాడు. ఇప్పుడు భూముల కబ్జా విషయంలో అతను ఉన్నాడు. అయినా సరే నాకు తెలిసినంత వరకు ప్రభుత్వ వాళ్ళు ఏమనుకున్నా నాకు బాధ లేదు. నాకు తెలిసినంత వరకు తిరుపతిలో ఇప్పుడు కూడా అతనే శాసనసభ్యుడు అని అయితే నేను భావిస్తున్నా. ఇప్పటికి కూడా అతనే శాసనసభ్యుడు అని అయితే నేను భావిస్తున్నా. మరి ఇన్ని నేరాలు చేసి మరి ఈ మధ్య విగ్రహాల గురించి కావచ్చు, తిరుపతిలో జరుగుతున్న విషయాల గురించి కావచ్చు, ప్రతి వారం నిత్యం అతను బయటకు వచ్చేసి ఏ విధంగా అపవిత్రం చేయాలని తిరుపతి కొండకి భక్తులను రాకుండా చేయటం కోసం అసలు విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఇన్ని రకాలుగా ఇన్ని విషయాల్లో అతను దోషం తేలిన తరువాత కూడా అతన్ని ఈ విధంగా విచ్చలవిడిగా ఈరోజు తిరుపతి పట్టణంలో వదిలేసి అతనే ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఇప్పటికి కూడా అతనే శాసనసభ్యుడిగా ఉంటున్నాడేమన్న అనుమానం ప్రజలకు కలిగజేసే విధంగా వ్యవహరిస్తున్నారు అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి మనం? పైన ఇంతకు ముందు ఇద్దరు గురించి ఏ విధంగా చెప్పానో ఇతని గురించి కూడా అదే విధంగా ఉదాసీనంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది కిషోర్. ఇందుట్లో సందేహం అనేది ఎక్కడా లేదు. ₹1 కాదు, ₹2 కాదు, వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దోపిడీ జరిగింది తిరుపతిలో. దానికి ప్రధాన కారకుడు తొలి ముద్దాయి కరుణాకర్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇంత అపవిత్రమైన విధంగా తయారు చేయటానికి, అంటే గత 5 సంవత్సరాలలో ఆ విధంగా తయారు కావటానికి ప్రధాన కారకుడు సుబ్బారెడ్డి. 4 సంవత్సరాలు చైర్మన్ గా ఉన్నా కూడా అన్ని తానై చూసుకున్నటువంటి వ్యక్తి ఇతను కరుణాకర్ రెడ్డి. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు సమాజం మీదకి విచ్చలవిడిగా వదిలేసినటువంటి విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని మనం తప్పుపట్టాలి.